హలో, నేను వాసంతిని. వచ్చిందమ్మ వాసంతి ప్రోగ్రామ్కి స్వాగతం. యూట్యూబ్ ప్రోగ్రామ్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ సాంబార్ చేయబోతున్నాను. గుమ్మడికాయ సాంబారు. పొయ్యి మట్టేసేసాను. ఆయిల్ వేస్తాను. సాంబార్ ఇవాళ గుమ్మడికాయ ముక్కలుగా కోసి ఉడకబెట్టేసుకున్నా. మిరప్పొడి, ఉప్పు, పసుపు వేసి ముక్కలు ఉడకబెట్టేశాను అనమాట. సాంబార్ ఎట్ట చేయాలా అని అంటే ఐడియా వచ్చింది, అట్ట చేస్తున్నా. మా అమ్మని చేసే ఐడియాలోనే చేస్తున్నాను. టమాటా వేయదు మా అమ్మ. టమాటాలు ఏమో ఉన్నాయండి, అవి టమాటాలు మటు కట్టే ఉన్నాయి. ఏ సాంబార్ చేస్తే ఆ సాంబారే చేయాలంటది మా అమ్మ. పెరిగిన ఏరియాలో ఎక్కువ చుట్టూ బ్రాహ్మణులు జాస్తి. పాటలు పాడే వసంత అంటారు ఆ సరోజనమ్మ వాళ్ళని. ఆ సరోజనమ్మ వాళ్ళ అన్నదమ్ముడు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎదురిళ్ళకి వెనక పక్క ఉండేది వాళ్ళు బ్రాహ్మణులు. ఆమె కూడా వచ్చేది. మేము పుట్టకముందు మా అమ్మడు పసప్పుడు సంగతి. మా అమ్మకి పిల్లకాయలు పుట్టి పుట్టకుండా ఉండేప్పుడు సంగతి అనమాట. ఎక్కువ బ్రాహ్మణ సంవత్సరం పక్కిళ్ళలో పక్క ఎనక పక్క అంతా. అందుకని మా అమ్మ ఏ సాంబార్ చేస్తే అదే చేస్తుంది. వంకాయ సాంబారు, లేకపోతే బెండకాయ సాంబారు, టమాటా సాంబారు, అట్టా ఇట్లా గుమ్మడికాయ సాంబారు అదే అదే గెటప్లో చేస్తున్నాను. చూడండి, అన్ని ముక్కలు రకరకాలన్నీ వేసినప్పుడు సంక్రాంతి రోజు చేస్తుంది. అప్పుడు బట్టికి వేయాలండి, అన్ని రకాలు వేసి చేసి పెట్టాలని. అది మా అమ్మకి ఎక్కువ బ్రాహ్మణులు సావాళ్ళు ఏదో పేరు చెప్తుంటే వీళ్ళ పేర్లు మనకేమో గుర్తుండవు. ఒక్కరోజు సెగ తగ్గిస్తాను. ఎండుమిరపకాయ వేసాను, ఒక్కరోజు జీలకర్ర వేసాను, మెంతులు వేసాను, అవి కూడా పటపట అంటున్నాయి. ఆవాలు వేసాను, కరివేపాకు వేస్తాను, ఎర్రగడ్డలు వేసేసాను. అది ఇవి వేగతలా ఉంటాయి. ఈ లోపల దాంట్లో చింతపండు పులుసు పోసేస్తాను. ఇసిగి పెట్టేస్తున్నాను. దీన్ని మటుకు మర్చిపోనండి, దీన్ని మటుకు మర్చిపోను. ఇసిగి పెట్టేస్తున్నాను కాబట్టి పోసేసాను. కొద్దిగా నిమ్మకాయ వేసాను. సాంబారు చిక్కగానే చేసుకుంటాము, ఇద్దరమే కదండి. అంతకాని కొద్దిగానే అది అందుకని చెప్పేసి ఇప్పుడు దీంట్లో అవి వేసేసారనమాట. ఇది పొయ్యి కింద మంట వేస్తుంది. దీన్ని కూడా అది వేడెక్కాక వేస్తానమాట ముక్కలు. ఏమంటే ఈరోజు వంట పైన ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరన్నా విశేషం చెప్పనా? చెప్పండి ఆంటీ. వింటావా? వింటాను ఆంటీ. సరే అయితే నేను మీ ఇంటి పక్కనే జరిగింది, ఈదులోనే జరిగింది. మేము మీ ఈదులో చేరాక నీకు కూడా గుర్తుంటుంది. చిన్నపిల్లవి ఇంకా స్కూల్కి పోతున్నావు. బ్రాహ్మణులు బాగుండేది, వృద్ధులు. ఆయన రిటైర్డ్ బ్రాహ్మణులు. ఆయన అయితే వృద్ధులు అంటే ఆయనకి బాగా 70-75 ఏళ్ళు ఉన్నాయి అప్పటికే. ఆయన భార్య ఇద్దరే. కొడుకు పెళ్ళైపోయి ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడు కాపు. కూతుళ్ళు పెళ్ళి చేసుకొని అత్తగారిళ్ళల్లో ఉన్నారు. అది కిచెన్ అసలు కిచెన్ పెట్టుకొని తింటుంటారు. సడన్గా బాగా లేకుండా వచ్చింది. ఆహారం బాగు. బెంగళూరు హాస్పిటల్ ఇక్కడంతా ఎవరు వల్ల కాదని చేతులు ఎత్తేసాక బెంగళూరు చేసారు. అప్పుడు గొంతులో ఓలేసి ఆహారం ట్యూబ్లో పోస్తుంటారు. ట్యూబ్ గుండా ఒక 4 రోజులు ఆసుపత్రికి అక్కడే పెట్టుకొని వేస్తుండేది. ఒంటేరు సంచి కూడా ఒంటేరు పోయాడంట. ఒంటేరు సంచి కూడా ఓపెనింగ్ పెట్టేసి చేతికి ఇచ్చి ఉంటాను. పాపం బయటకు వస్తే కూడా పట్టుకొని తిరిగేది, మాట రాదు, ఓ అంటుంటాడు.
దాంట్లో వాస్తుంటారు జ్యూసులు గొంతులో పైపులో మూత తీసేది పోసేది మళ్ళీ ఆ పట్టే పెట్టుకొని ఉండేది. కూతుళ్ళు అందరూ ఇద్దరు వచ్చారు, కొడుకులు అందరూ వచ్చి సాయంకాలం కూర్చొని ఏడుస్తున్నారు. డాక్టర్లు చెప్పేసారు, పంపించారు. ఇంక వారం రోజులేనంట బతికేది. మరి వారం రోజులే బతికేది, ఈయన బతకడం చెప్పేసేసారు. అయిపోయింది అన్నమాట. మనం గమ్ముకుంటామా? మన ముందు కదా చెప్పారా, మన రోజు గమ్ముకుండదు. తిట్టు తినేవాళ్ళు ఇల్లు ఎక్కడంటే వాసంతమ్మదే అని చెప్పండి మీరు కూడా. అయితే ఇది కూడా తిరా మాకు పెట్టే. అయితే మనం ఏం చేసాము, ఆహా భలే వాళ్ళు ఎంత బాగా చెప్తారండి. అట్లా ఒడ్డేసి వచ్చి పట్టుకొని మా ఈదులో ఒక ఆయన 20 ఏళ్ళు అని చెప్పాను. ఒట్టిదే నేను చిన్నప్పుడు చూసాయండి, ఒక 8 ఏళ్ళ పిల్లప్పుడు. తర్వాత నేను 16 ఏళ్ళ పిల్ల ఇందాక ఉండేడు. ఆయన పేరు సుబ్బారావు ఏదో పేరు. ఆయన అనమాట పట్టుకొని తిరుగుంటాడు. చూస్తున్నాను అనమాట. వాళ్ళకట చెప్పాను. అమ్మాయిని ఏమంటే నేను చూస్తున్నాను అయింది ఒకటే సంచి పట్టుకొని చాలా తిరిగి. కాదమ్మా ఈయనకు గొంతులో ప్రాబ్లం, ఆహారం ఉంది కదా, ఇంకో పైపు కూడా పెట్టి చూస్తున్నారని గుడ్డ తీసి చూపించారు. గమ్మకండి అంటే ఏం కదా డాక్టర్లకి ఏం పర్లేదు అట్టే చెప్తుంటారు. ఆయన వద్దన్నా 7-8 ఏళ్ళు బతుకుతాడు. సరేనా, మీరేమి ఏడవద్దు. హాయిగా అమ్మా నువ్వు మీ ఆయన సేవలు చేసుకుంటుండు, ఆయన 100 ఏళ్ళు బతుకుతాడు, నువ్వు గమ్ముకుండా వద్దన్నా 7-8 ఏళ్ళు బతుకుతాడని చెప్పేసేసి నా పాటికి నేను ఇంట్లోకి వచ్చేసా. తర్వాత వాళ్ళు ఏమనుకున్నారో నాకు తెలీదు. మనకు తిట్టు తినేది అలవాటేగా, మన ముందు తిట్టపోయిన సాటుగానే తిట్టుంటారు అంతే. ఇప్పటికి 8 సంవత్సరాలు ఆయనేమో హాయిగా బతికే ఉన్నాడు. కానీ వాళ్ళ భార్య పోయిన సంవత్సరం చచ్చిపోయింది. 7 ఏళ్ళు పూర్తయ్యాక. ఎరగై నేను చెప్పిన 7 ఏళ్ళు పూర్తయ్యాక వాళ్ళ భార్య చచ్చిపోయింది. ఇంకా రేపు నెలలో సంవత్సరం చేస్తారు. అది మనకు నోరు గమ్ముకూడదు. పనిలో పని ఇది కూడా చెప్తున్నా. మా వెంకీ కూడా చచ్చిపోయింది అనుకున్నామండి. గుంట కూడా తీపిచ్చేసాం. కానీ అది పడిపోయింది. వెంకీ అంటే తోకాడేది ఏమీ చేయదు. ఎందుకైనా మంచిదని ఫ్రిడ్జ్లో చికెన్ అని తెచ్చిపెట్టుంటాడు మా ఆయన. దాన్ని గబగబా సెగబెట్టి పెనుగులో బండట్లో వేసి ప్లేట్లో పెట్టుకుపోయి దాని ముందు పెట్టా గొరచ్చలుగా చేసి. అది ఆ వాసనకి గబక్కని వెంకీ ఇదిగో చికెన్ వేసరికి గబక్కలు వేసేసి కూర్చుందండి. తిన్నది, తినింది, తోకాడిచ్చింది, తిన్నది, బాగుండింది. అమ్మ బతికేసిందని చెప్పేసి డాక్టర్ కాడికి తీసుకుపోయి దానికి ముందు నీరు అన్నారు. స్కానింగ్లు తీసి నీరు తీపించాం, తర్వాత పొట్టలో తీపించాం, అన్నీ చేసాం. బాగుండిందండి. 5-6 రోజులు బాగుంది. చెప్పిందంటే బతికేసిందండి. కానీ మోకాలు చేతి కాడ ఇంతలో వాసి బొబ్బ వచ్చేసింది. ఆ బొబ్బ వచ్చేసరికి అది ఉండకూడదు, వాసన వచ్చేస్తుంది అన్నారు. తెల్లారి మళ్ళీ అది పగిలింది, దాని నాక్కోసాగింది. కట్లు గిట్లు కట్టడానికి తనకు వాసన వచ్చేసింది ఇల్లంతా. నేను అన్నం బయట పెట్టుకొని కంచంలో తిన్నా. మా ఆయన ముందంటే దిగులు పడతాడు, బాధపడతాడండి. మా ఆయన బెడ్రూమ్లోకి తెప్పించుకొని తింటుండేది. 5 నెలలు నేను అట్టే చూస్తుండే. 9వ రోజు సాయంకాలం చనిపోయిందండి. వాసన వచ్చినా కూడా అట్టే పెట్టుకొని చేశానండి. ఏం ఒక్క మాట లేదండి. ఆ కాలు వల్ల అందరూ చెప్తున్నాను, మీకు వస్తాయి లేనిపోని జబ్బులు, వాసన వచ్చేసి నీకు బతకదండి, లాభం లేదండి. డాక్టర్ కూడా చెప్పేశాడు. చనిపోయిందండి. ఆ దిగుల వల్ల బాధపడి ఏమీ ఇంట్రెస్ట్గా లేదు. మనసు పడి దిగులు పడుతుందండి. చనిపోయి కూడా 4-5 రోజులు అయిందండి. అది అందుకని అక్కడికి వెళ్ళి చూపించడానికి మా ఆయన ఒప్పుకోడండి. వాళ్ళు ఏదో సరదాగా ఉంటే నువ్వు ఎత్తుకోపోయి కుక్క చచ్చిపోయింది, కుక్క బాగాలేదని వాళ్ళ ముందు పెడతావా అని ఉంటాడండి. అందుకని అది జరిగింది. సరే హ్యాపీ. కుక్క దాని రుణం తీరిపోయింది. అడిగి నేను చెప్పాను కాబట్టి 9 రోజులు బతికిందండి. చచ్చిపోయింది, అయిపోయింది, గుంట కూడా తీసేసామండి. కానీ మళ్ళీ కూడా పూజ చేసామండి. హ్యాపీగా ఉండింది. ఇంకేమో అన్నీ పెడుతున్నాం, ఏం పెట్టా తింటుండేది, బాగుండింది. ఆ కాలు బొబ్బ వచ్చేసి ఆ డాక్టర్ ఒళ్ళంతా వస్తా మాదిరిగాను లైట్గా కూడా 5 వచ్చినప్పుడు చూసుకుంటామని చెప్పి దీనికి మందులు ఆడితే చూస్తానే ఉండేము. బతకలేదండి, చనిపోయింది. 9వ రోజు రేత్రి 11 గంటలకు చనిపోయింది. నేను చెప్పిన 9వ రోజు రేత్రి. 9 రోజులు బతికింది నేను చెప్పాక. కుక్క కాబట్టి 9 రోజులు బతికింది. అది ఏం చెప్పినా మంచిగా జరగద్ది. ఎవరికి చెడ్డ చెప్పలేదు.
మంచిగా చెప్తాను, మంచిగా చూసుకుంటే అన్నీ బాగుంటాయని. వాళ్ళు నేను చెప్పినట్టు ఇంటే అన్నీ బాగానే ఉంటాయి. వాళ్ళు ఎన్నో నేను ఏం చేసేది. అది చింతపండు పులుసు పోసేసాను. అది సాంబార్ తెల్ల నుంచి ముక్కలు వేస్తానండి. ఇదిగోండి పప్పు పులుసు తెల్లతుంది, ముక్కలు వేసేస్తున్నాను. పచ్చడికాయ కూడా దీంట్లోనే వేసి ఉడకబెట్టానండి. పచ్చడికాయ ఇదే గుమ్మడికాయ సాంబారు. బాగుంది. మళ్ళీ కూడా తెల్లేస్తుంది, అది వేడుకుంది ఇది వేడుకుంది కాబట్టి. గుమ్మడికాయ సాంబార్ అంటే ఇదేను. ఒక పచ్చడికాయ వేసాను, ఒక అర స్పూన్ మిరప్పొడి వేసాను. కారం మోతగా ఉంది, మిరపకాయ గురించి వేసేసాను. అదే ఇంకా కారంగా ఉంటుంది, ఇంకొక మిరప్పొడి వేసుకోండి. మా కొడుకు ఆ కారమే అదే చేస్తాడు మా ఆయన. హ్యాపీ. వాళ్ళ సాంగులు వండేసుకున్నాము. ఇది సాంబార్ వండేసుకున్నాము. రెడీ. సాంబార్ వండేసాను, చూపిస్తున్నాను. వెంకీ ఉంటే అన్నం ఉండేది వెంకీ కోసం. ఇప్పుడు లేదు ఆ ఛాన్స్ లేదు. ఇంకంతా బియ్యం కూడా కట్ట ఎట్ట టైప్ ఇచ్చేసి ఉన్నాయి. ఇంకా సగం ఉన్నాయి, 12 కేజీ దాకా ఉన్నాయి. అయిపోతే అప్పుడు మా ఆయన ఎప్పుడన్నా బిర్యానీ అంటే బాక్స్లోకి రైస్ తెప్పించి పెడతాను అనమాట. ఒక 5 కేజీల ప్యాకెట్ తెప్పించి ఆడబెట్టేది. ఇంకెందుకో 25 కేజీలు బస్తా మా వెంకి ఉంటే తెచ్చేది, తీసుకురాకుండా. వేడిగా ఉంది, అయినా తిని చూపిస్తాను. మాకు సాంబలే కాబట్టి, మాకు సాంబలే ఇష్టం కాబట్టి మొత్తం తినేయచ్చు. తెల్లారేసరికి 5 నైట్లుగా మెలకు వస్తుంది. సందగానే కొనుక్కునేస్తాను. మా ఆయన వచ్చేసరికి 11, 10 అవ్వద్దని. ఆ టైంలో మెలకు వస్తుంది, అప్పుడు 2 తినొచ్చు మా ఆయనతో పాటు. మా ఆయన ఒకళ్ళు రాలేదనుకో, ఒకరు తినేసే మళ్ళీ పడుకొని నిద్రపోతాం. మళ్ళీ మెలకు వస్తుంది ఎక్కువ జరుగుతుంది 4కి. మా ఆయన రాలేదని దిగిలేస్తాం, అప్పుడు మళ్ళీ తింటాం. ఫోన్లు చేస్తామనుకో, టైంలో దారిలో ఉంటాడని ట్యాక్సీ అండి, బండి మీద నుంచి ఫోన్లో మాట్లాడతాడేమో, వద్దులే మాట్లాడకూడదని, అందుకని ఫోన్లు చేయలేండి, ఇసుకిచ్చను. సూపర్ వద్దండి. ముక్క తింటామంటే కాలుతుందా. బాగుందండి, సూపర్. ఈ మాదిరిగా సూపర్గా తినేస్తానండి. 4-5 సార్లు తింటానండి. చాలా తగ్గిపోయా. ఇది పేట అంత హవాయి వాసంతం ఎంత సన్నంగా అయిపోయింది. ఎంత సామాన్లు తింటుంది. మీరు తినండి ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటారు కానీ ఎవరో తినరు. ఎందుకంటే ఆ గ్రేట్ నాకే దక్కింది, నాకే పడ్డాయి, నేనే తినాలి. అది సరేనా. బంగారు అవార్డు, నంది అవార్డు సామాన్లో ఇచ్చే పని ఇంతవరకు నాకే ఇవ్వాలండి, నెల్లూరు తరఫున. ఇంకెవరు అంత ఖచ్చితంగా తినేవాళ్ళు లేరండి, అంత ఇష్టంగా కూడా. సరేనా. మా ఆయన దగ్గర గోల్డ్ మెడల్ కొట్టేసినట్టే లెక్క నేను. అది హ్యాపీ. ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చితే, ఇంగ్లీష్లో పక్కన రాదండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అది హ్యాపీ.